వెల్కమ్ బ్యాక్. భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే 65వ నెంబర్ జాతీయ రహదారి ఇప్పుడు మృత్యువుకు చిరునామాగా మారింది. తెలంగాణ, ఏపీ ప్రజలకు జీవనాడి అయిన ఈ రూట్ నిత్యం ప్రమాదాలతో రక్తసిక్తమవుతుంది. 65వ జాతీయ రహదారిపై ఏకంగా 17 ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. గతేడాది హయత్ నగర్ చౌటుప్పల్ మార్గంలోనే 121 మంది చనిపోయారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతుంది. విజయవాడ హైదరాబాద్ రహదారి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. రోడ్డుపైకి రావాలంటేనే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. రోడ్డుపైకి వచ్చినటువంటి వ్యక్తి ఇంటికి చేరేంత వరకు కూడా ఇంట్లో వాళ్ళైతే గుట్టుగుట్టుమంటూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిత్యం ఈ జాతీయ రహదారుల మీద అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వాలు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అనేక విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ జాతీయ రహదారుల మీద ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ జాతీయ రహదారుల మీద ప్రమాదాలు నివారించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అనే ప్రశ్నలు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితుల్లో హెచ్ఎంటీవీ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపడుతుంది. విజయవాడ హైదరాబాద్ 65వ జాతీయ రహదారి మీద ప్రస్తుతం మనం ఉన్నాము. ఏదైతే ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. మొదటగా ఈ జాతీయ రహదారి మీద ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటే అనేక మంది కూడా వికలాంగులు మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ జాతీయ రహదారి నిర్మించినప్పటి నుండి కూడా ఇక్కడ నుండి అయితే అనేక ప్రమాదాలు జరిగి వేలాది మంది చనిపోతున్నా కానీ ఇటు ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి వాహనదారుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చేవెళ్ల ఘటన ఏదైతే జరిగిందో 20 మంది మృతి చెందడంతో అయితే ఈ జాతీయ రహదారుల మీద వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎంతవరకు సేఫ్, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనే విషయంలో అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ జాతీయ రహదారి మీద అనేక చోట్ల నిర్వహణ లోపం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దాదాపుగా 17 చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఈ 17 చోట్ల బ్లాక్ స్పాట్స్ను కూడా ప్రభుత్వం గుర్తించి వీటన్నిటి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వేలాది వాహనాలు వచ్చేటటువంటి ఈ జాతీయ రహదారి మీద తెలంగాణలోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగేటటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ 65వ జాతీయ రహదారి అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ జాతీయ రహదారి మీద వేలాది వాహనాలు వెళ్తుంటాయి. కోట్లాది రూపాయలు వస్తున్నా కానీ దీన్ని నిర్వహణ లోపం మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఈ రోడ్డు వెడల్పున దాదాపుగా 150 కిలోమీటర్లు ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ 150 కిలోమీటర్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ గుంతలమయం ఉంటుంది. ఏదైతే ఊరు చివరిలో ఉన్నటువంటి దగ్గర సర్వీస్ రోడ్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, వీటన్నిటికి కూడా ఎక్కడనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా ఈ జాతీయ రహదారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ఒక వాహనదారు ఉన్నాడు. అన్న చెప్పండి, ఏంటి ఎట్లా ఉంది? ఈ పెట్రోల్ బంకు చేయబట్టి అప్పుడు క్యాన్సల్ చేయించారు, బైపాస్ పడాలి, ఈ ఫ్లైఓవర్ పడాలని మీ కోట్లయినా చాలామంది. కానీ అది ఉన్నోడు కాబట్టి లంచం ఇచ్చి మొత్తం పెట్టిండు. చందంపల్లి మా పద్మశాలి మొన్న కొండారపౌళ్ళు ఇద్దరు చచ్చిపోయారు చాలామంది. న్యాయంగా దయచేసి మీ కాలు మొక్కుతాం. కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా ఏం లేదు, మా ఈ దేశం అయినా ఏం లేదు, కానీ ఫ్లైఓవర్ పడాలి. సో చూడొచ్చు, ఏదైతే ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈ జాతీయ రహదారి మీద ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి కదా, నివారణ చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ యొక్క జాతీయ రహదారి 65 నెంబర్ జాతీయ రహదారి నల్లగొండ ఉమ్మడి జిల్లాలోనే 150 కిలోమీటర్లు పైబడి, ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో 64 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి ఈ యొక్క లాంగ్ ఉన్నటువంటి జాతీయ రహదారి గతంలో డబల్ రోడ్డు ఉన్నటువంటి సందర్భంలో జరిగేటువంటి ప్రమాదాల నివారణగా ఏదైతే ఈ యొక్క ప్రజా అవసరాలకు ఏర్పడుతున్నటువంటి వాహనాలు ఈ రద్దీ పెరిగిన దాని మీద ఏర్పడినటువంటి యొక్క 4-వే లైన్ సంబంధించినటువంటి యొక్క జాతీయ రహదారి నేటికి ఇంకా ప్రమాదాలకు పెరిగింది. అంటే దీనికి ఏదైతే ఉన్నదో ఈ యొక్క జాతీయ రహదారి డిజైన్లో చేసినటువంటి ప్లాను, ఆ ఫ్లైఓవర్లు చాలా తక్కువ ఉన్న పరిస్థితి ఉన్నది. ఇది నేకరకల్లు పట్టణం, ఇది చాలిగౌరవం కానీ కేతిపల్లి కానీ చాలా గ్రామాల నుంచి పెద్ద పట్టణం నుంచి బయటికి వెళ్ళినటువంటి సుమారు చాలామంది అనేక వాహనాలు పెట్టినట్టు ఈ ప్లేస్లో ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి చాలా కుటుంబాలు అనాథమైన పరిస్థితి ఉన్నది. మీరు చెప్పండి అన్న, ముఖ్యంగా ఈ జాతీయ రహదారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎక్కడికక్కడ గుంతలమయంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు కదా, ఏంటి అసలు పరిస్థితి? మరి గతంలో ఇక్కడ 1-వే ఉన్నప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవేను మరి ప్రజల దృష్ట్యా ఆవరణల దృష్ట్యా మరి ఇక్కడ 4-వే చేయడం జరిగింది.
మరి పోర్వే చేసిరు కానీ మరి గుంతలమయంగా మరి రోడ్లు ఉండటం జరిగింది. మరి 20 సంవత్సరాల కింద చేసిన రోడ్లు దాన్ని రిపేర్ చేయకపోవడం, దాని గుంతలు పూడ్చకపోవడం, ఈ మధ్యకాలంలో వర్షాలు రావడం వల్ల మరి అనేక దిక్కుట్ల మరి గుంతలు పడి వాహనాలు రావాలన్నా పోవాలన్నా కూడా చాలా ప్రమాదాలు జరిగిన పరిస్థితి ఉండటం అనేది జరిగింది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరి ఇక్కడ గుంటలు పడడం, అదే రకంగా సీమలగడ్డ ఫ్లైఓవర్ దగ్గర గుంటలు పడి లారీలు బస్సులు దిగబడి మరి అక్కడి నుంచి పోవడానికి వాహనాలు పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ. మరి అధికారులు కానీ ఇక్కడ సీఎంఆర్ ఇక్కడ మరి కాంటాక్ట్లు తీసుకున్న వాళ్ళు వెంటనే దీన్ని మరి గుర్తించి మరి మరమ్మతులు వెంటనే గుంతలు ఏడైతే ఉన్నాయో వెంటనే దీన్ని మరమ్మతులు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా మరి ఇక్కడ నకరేకల్ నుంచి నిత్యం మరి హైదరాబాదుకు నల్లగొండకు మరి చౌటప్పలకు నిత్యం బండ్ల మీద వాహనాలు పోతున్న పరిస్థితి. ఇక్కడ ఫ్లైఓవర్ దాటాలంటే మరి బైపాస్ దాటాలంటే చాలా మరి ప్రాణాన్ని భయం గుప్పిట్లో పెట్టుకొని మరి ఇక్కడ దాటాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చెప్పండి, ముఖ్యంగా రోడ్డు పైన ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి? ఈ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు NH-65 అనేది ఈ స్టార్టింగ్లో 2012లో శాంక్షన్ కావడం జరిగింది. ఆ జిఎంఆర్ వారు ఏం చేసిరంటే దీని డిజైన్లో పోయిన పాత బ్రిడ్జిలను ఉపయోగించుకొని ఆ డబ్బులు దండుకొని కానీ లోకల్ ఉన్న రీత్యా ఈ రోడ్ అలైన్మెంట్ చేయడం అనేది. కరువు వచ్చిన కాడగిట్ట ప్రజెంట్లో ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఉండే. ఇది నియోజకవర్గం ముఖ్యంగా సుమారు 2 నియోజకవర్గాలు, నకరేకల్ ప్రాంతంలో సుమారు 2 నియోజకవర్గాలు వెళ్ళే ఇలాంటి పాపులేషన్ ఉన్న కాడగిట ఫ్లైఓవర్ నిర్మించడం మెయిన్ లోపం ఇదొకటి. ఇప్పుడు వచ్చిన వైండింగ్ గిట 6 వే అలైన్మెంట్ వచ్చింది. ఇప్పటి నుంచి సంవత్సరాల లేట్ ప్రాసెస్లో గిట్ట సుమారు 10,300 కోట్లు శాంక్షన్ చేసిన గౌరవనీయులు మంత్రి గారు, నల్గొండ ఆర్ఎంబీ ముఖ్యమంత్రి గారు వెంకరెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో 3,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పడం జరిగింది. ఇంతవరకు మధ్యప్రదేశ్ వారిని టెండర్ ఇచ్చారు అని చెప్పారు. ఇంతవరకు దాంట్లో ఎలాంటి పురోగతి అయితే లేదు. నిత్యం ప్రమాదాలు చూసిన మన మిత్రుడు ఆప్తమిత్రుడే మన చనిపోవడం జరిగింది ఇక్కడే. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేని ఏరియాలో గ్రీన్ఫీల్డ్ హైవేలని 6 వేలని ఇస్తుంది. సుమారు 20 లక్షల కోట్లు అలాంటి ప్రాజెక్టులు పెడుతుంది. కనీసం ఎప్పుడో పాత వాటికి మాత్రం మోక్షం కల్పించకుండా కల్పిస్తున్నారు. దయచేసి NH-65 అనేది ఎప్పుడు రద్దీ నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ఇప్పటికైనా గౌరవనీయులు ఆర్ఎంబీ మంత్రి గారు దయచేసి ఇలాంటి విషయంలో ముఖ్యంగా ఇనుపాముల దగ్గర కానీ ఇక్కడ కానీ ఫ్లైఓవర్ పడితేనే మోక్షం లభిస్తుంది. 6 లైన్గా మారిస్తేనే తప్ప ఈ ప్రమాదాలు నివారించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 6 లైన్స్గా దీనికి సంబంధించినటువంటి 10,391 కోట్లు కూడా మంజూరైనాయి. 1 సంవత్సరంలో ఈ పనులు ప్రారంభిస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వీలైన తొందరగా ఈ ప్రమాదాలు నివారించాలంటే ఈ 6 లైన్గా చేసి ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మించి ఈ ఊళ్ళలోకి వెళ్ళేటటువంటి రోడ్ల దగ్గర ప్రతి చోట కూడా ఖచ్చితంగా సర్వీస్ రోడ్లను నిర్మించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, నకరేకల్ నుండి.